ఆమె అత్యంత అందమైన మహిళ, కానీ ఒక్క రాత్రి గడపడానికి మాత్రమే 35 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ అందమైన అమ్మాయి తన అందమైన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన అభిమానుల గుండెల్లో రాజ్యం ఏలుతుంది. ఆమె మరెవరో కాదు, దుబాయ్ ప్రిన్సెస్ షేక్ మెహరా. ఫ్రెండ్స్, దుబాయ్ దాని కఠినమైన చట్టాలు మరియు సంపదకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దుబాయ్లో రాకుమారులు యువరాణులకు కొదవలేకపోయినా ఈ రోజు నేను చెప్పబోయే యువరాణి గురించి వింటే మాత్రం మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె సంపద దుబాయ్లోనే కాకుండా మొత్తం ప్రపంచంలో చర్చించబడుతుంది. ఈ యువరాణి విలాసవంతమైన జీవనశైలి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రత్యేకమైన మరియు ఖరీదైన జీవనశైలి కలిగి ఉన్న ఈ అమ్మాయి మనుషుల కంటే గుర్రాలు, కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె నివసిస్తున్న ఇల్లు కాదు, అది బంగారం, డైమండ్స్ తో రూపొందించిన ప్యాలెస్ లా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యువరాణి మరెవరో కాదు, దుబాయ్ షేక్ కు చెందిన మొహమ్మద్ బిన్ ఆల్ మక్తుమ్ కుమార్తె షేక్ మెహరా. షేక్ మెహరా పూర్తి పేరు షేక్ మెహరా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్. అయితే అరబ్ దేశంలో అందరూ ఆమెను షేక్ మెహరా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ 6 సార్లు పెళ్లి చేసుకున్నాడు మరియు భార్యలందరితో మొత్తం 30 మంది పిల్లలను కలిగి ఉన్నాడు. అయితే దుబాయ్లో అతని పిల్లలందరూ లేవిష్ అండ్ లగ్జరీ జీవనశైలిని గడుపుతున్నారు. అయితే షేక్ మహమ్మద్ కు అత్యంత ఇష్టమైన కుమారుడు ప్రిన్స్ హమ్దాన్ ప్రస్తుతం దుబాయ్ క్రౌన్ ప్రిన్సెస్ గా ఉన్నారు. కాగా రాబోయే కాలంలో ఆయన తన తండ్రి స్థానాన్ని ఆయనే భర్తీ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, దుబాయ్ పాలకుడు కఠినమైన రాజు మాత్రమే కాదు, నిజానికి ఆయన చాలా స్ట్రిక్ట్ ఫాదర్ కూడా. ఆయన చెప్పే ప్రతి మాట తన పిల్లలు తప్పకుండా పాటించాల్సిందే. అతని పిల్లలు ఏదైనా చేయగలరు, కానీ తండ్రి ఆదేశాలను ఎన్నటికీ జవదాటరు. దీనికి అతిపెద్ద ఉదాహరణ దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ యొక్క అత్యంత ప్రియమైన కుమారుడు షేక్ హమ్దాన్ రూపంలో మనం చూడవచ్చు. తన కోరికను పట్టించుకోకుండా తండ్రి సలహా మేరకు సైలెంట్ గా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. షేక్ మొహమ్మద్ యొక్క ఇతర పిల్లలు కూడా షేక్ పరిమితులకు లోబడి జీవించాలి, తండ్రి చెప్పిన విధంగా మాత్రమే చేయాలి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతనికి ప్రతిదీ ఆమె ఇష్టానుసారం చేసే ఒక కుమార్తె కూడా ఉంది. తనే షేక్ మెహరా. 1994 మార్చి 24న జన్మించిన షేక్ మెహరా అనే మహిళ తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా అందరి దృష్టిలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. అయితే 20 ఏళ్ల వయసున్న షేక్ మెహరా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆమె కోరికలు, కలలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే విచిత్రకరమైన అలాగే ప్రమాదకరంగా ఉండే ఆమె అభిరుచుల గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మెహరాకు ప్రపంచంలోని సరికొత్త మరియు అత్యంత అందమైన గుర్రాలను ఉంచడం అంటే చాలా ఇష్టం. ఆమె గుర్రాలను ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె దగ్గర ఉన్న ఖరీదైన గుర్రాలను చూస్తేనే అంచనా వేయవచ్చు ఆమెకు గుర్రాలంటే ఎంత పిచ్చో. ఆమె వద్ద 25 కోట్ల విలువైన ఒక గుర్రం కూడా ఉంది. దుబాయ్లో జరిగే గుర్రపు స్వారీ పోటీల్లో కూడా షేక్ మెహరా పాల్గొంటారు. అదేవిధంగా ఈమె ప్రతి సంవత్సరం గుర్రాలపై $4 మిలియన్ ఖర్చు చేస్తుంది. అంటే భారతీయ కరెన్సీలు చూసుకుంటే ఇంచుమించు 28 కోట్లు. దీన్ని బట్టి యువరాణి మెహరాకు గుర్రపు స్వారీ అంటే ఎంత ఇష్టమో అంచనా వేయవచ్చు. దీనితో పాటుగా షేక్ మెహరాకు స్విమ్మింగ్ అంటే కూడా చాలా ఇష్టం మరియు ఆమె అద్భుతమైన స్విమ్మర్ కూడా. ఆమె తల్లిదండ్రుల ప్రకారం ఫిట్ గా ఉండేందుకు మెహరా స్విమ్మింగ్ చేస్తుందట. అయితే ఆమె అందాలను చూస్తే ఇది నిజమేనని రుజువవుతుంది. ఇదే కాకుండా ప్రిన్సెస్ మెహరాకు స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ పట్ల కూడా చాలా ఆసక్తి ఉంటుంది. షేక్ మెహరా వద్ద విలాసవంతమైన కారు మెర్సిడీస్ బెంజ్, రోల్స్ రాయల్స్, ఫెరారీ బుగాటి, గోల్డ్ లాంబోర్గిని వంటి అత్యంత ఖరీదైన కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. వారు ఆమె ప్రతి యాక్టివిటీ మరియు పీక్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఫ్రెండ్స్, షేక్ మెహరా తండ్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ కు సొంత ప్రైవేటు జూ కూడా ఉంది. ఇందులో సింహం మరియు చిరుత వంటి ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. అయితే షేక్ మెహరా సోషల్ మీడియాలో ఈ జంతువులతో కలిసి ఆడుకుంటూ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రిన్సెస్ మెహరాకు పెళ్లైందని చెబితే బహుశా నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఆమెకు షేక్ నాజిర్ బిన్ అల్ ఖలీఫా అనే పెద్ద వ్యాపారవేత్తతో పెళ్లైంది. ఇదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన హౌస్ ఆఫ్ ఖలీఫాలో మెహరా తన భర్తతో కలిసి నివసిస్తారు. స్వర్గానికి ఏ మాత్రం తీసిపోని ఈ ఇంట్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన వస్తువులు ఉంటాయి. ఈ ఇంట్లోని ప్రతిదీ వజ్రాలు, బంగారంతోనే డిజైన్ చేయబడింది. ప్యాలెస్ లోని పడక గది నుంచి వాష్రూమ్ వరకు అన్నిటిలోనూ బంగారు పొర ఉంటుంది.
ఇక ఈ ఇంటి విలువ విషయానికి వస్తే ఈ ఇంటి విలువ 6,000 కోట్ల వరకు ఉంటుంది. ఆమె పుట్టినప్పుడు ముందుగా ఆమె పేరు క్రిస్టినాగా ఉంచబడిందట. కానీ ఆమె కుటుంబం అరబిక్ పేరును కోరుకోవడంతో ఆమెకు మెహ్రా అని పేరు పెట్టారు. అంటే ఆడగుర్రం లేదా అందమైన మరియు ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి అని అర్థం. దుబాయ్లోని మహిళలకు స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం కూడా ఉండదు. కానీ మెహ్రా పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరవ్వడం మీరు తరచుగా చూడవచ్చు. షేక్ మెహ్రా ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు మరియు ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అయితే షేక్ మొహమ్మద్ యొక్క ఇతర కుమార్తెలు లేదా భార్యలు ఇలాంటిదేమీ చెయ్యలేరు. వారు అలా చేయడానికి కూడా అనుమతించబడరు మరియు వారు తెర వెనుక మాత్రమే ఉంటారు మరియు ప్రజల ముందుకు రారు. కానీ మెహ్రాకు అటువంటి ఆంక్షలు ఏమీ ఉండవు. అందుకే అన్ని పత్రికలు తరచూ ఆమె గురించి కథనాలు ప్రచురిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో తనకంటూ ఓ అకౌంట్ కూడా పెట్టుకుని తన ఫోటోలను పోస్టు చేస్తూ వీలైనంత ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే షేక్ మొహమ్మద్ తన కూతుళ్ల కంటే మెహ్రీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడని స్పష్టమవుతోంది. షేక్ మెహ్రా జీవనశైలి గురించి మాట్లాడితే ఆమె తన జీవితాన్ని పూర్తిగా బహిరంగంగా గడుపుతుంది. ఖరీదైన వస్తువులను కొనడం నుండి ప్రయాణం వరకు సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడం ఆమె జీవితంలో రోజువారీ భాగం. అయితే షేక్ మెహ్రా ఈ జీవనశైలికి ఒక కారణం ఆమె తల్లి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి గ్రీస్ దేశానికి చెందింది. దాంతో మెహ్రా అరబిక్ సంస్కృతితో పాటు వెస్టర్న్ కల్చర్ కూడా ఫాలో అవుతుంది. వాస్తవానికి 30 ఏళ్ల క్రితం దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ గ్రీస్కు చెందిన జూయ్ అనే అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఇద్దరు చాలా కాలం కలిసి జీవించారు మరియు ఈ సమయంలో జూయ్ 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఒకరు కుమారుడు షేక్ అబ్దుల్లా మరియు మరొకరు కుమార్తె షేక్ మెహ్రా. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ఇది ఎప్పుడు ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. కానీ షేక్ మొహమ్మద్ చేసిన అన్ని వివాహాల కంటే ఎక్కువ విడాకులు తీసుకున్నాడని ప్రజల యొక్క అభిప్రాయం. అయితే షేక్ మొహమ్మద్ మాజీ భార్య తన భర్తతో నిరంతరం టచ్లో ఉంటుంది మరియు ఇద్దరు వివిధ రకాల కార్యక్రమాలకు హాజరవ్వడం వంటివి చేస్తారు. షేక్ మొహమ్మద్ ముద్దుల కూతురు షేక్ మెహ్రా బిజినెస్ స్టడీస్ కూడా చేసింది. జయాద్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గ్రీస్ వెళ్ళి అక్కడ మిగిలిన చదువును పూర్తి చేసింది. అయితే 2009 నుంచి తన తండ్రి షేక్ మొహమ్మద్తో కలిసి దుబాయ్లో నివసిస్తున్న ఆమె అక్కడ అభివృద్ధి ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి వంటి దుబాయ్ అభివృద్ధి కోసం తండ్రితో కలిసి పనిచేస్తోంది. మిగిలిన షేక్ మొహమ్మద్ కూతుళ్ళు ఇంట్లోనే ఉండగా అతని కుమార్తె అతని వ్యాపారంలో పూర్తిగా పాల్గొంటుంది. ఒక విధంగా చూసుకుంటే మెహ్రా పుట్టినప్పటి నుండే తండ్రి ఆమెకు చాలా వెసులుబాటు ఇచ్చాడు. మొదట ఆమె తన కుమార్తెకు తన భర్త ఇంటికి వెళ్ళి ఆమె విద్యను పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చిండు మరియు అబ్రాడ్ వెళ్ళి చదువును పూర్తి చేసే అవకాశాన్ని కూడా ఆమెకు కల్పించాడు. అంతేకాదు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ మెహ్రా తన అమ్మతో కలిసి జీవించడానికి, ఆమెను కలవడానికి మరియు ఆమెతో మాట్లాడడానికి, ప్రతిదీ చేయడానికి పూర్తి అనుమతి ఇచ్చిండు. మెహ్రా ఇప్పటికీ గ్రీకు మరియు సగం అరబిక్. అందుకే దుబాయ్ పాలకుడు ఆమెపై ఎటువంటి ఆంక్షలు విధించలేడు. షేక్ తన కుమార్తె మెహ్రాకు అన్ని రకాల స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే మెహ్రా తన తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను తప్పుగా సద్వినియోగం చేసుకోదు. సో ఫ్రెండ్స్, ఇది రాయల్ స్టైల్లో జీవితాన్ని గడుపుతున్న షేక్ మెహ్రా యొక్క జీవన శైలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.